హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ హోమ్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నా వినాయక చవితి వ్లాగ్ అండి. ఎడిటింగ్లో టైం తీసుకుంది, నేను అసలు చేయలేకపోయాను, చాలా బిజీగా ఉండే. సో అలా అని చెప్పేసి లేట్గా పోస్ట్ చేస్తున్నాను. సో ఏమనుకోకండి. అండ్ అందరికీ ఫస్ట్గా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అనుకుంటున్నాను మీ అందరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏంటి వినాయకుడి దగ్గర పార్టిసిపేట్ చేస్తున్నారు అవన్నీ అని అనుకుంటున్నాను. పోయినసారి అయితే కరోనా ఉండడం వల్ల ఎవరు ఎక్కడ పెట్టలేదు. సో ఈసారి అయితే పెట్టారు కదా, సో అలా అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను ముందు వ్లాగ్లో చెప్పానండి, మా ఇంట్లో అయితే వినాయకుడు పెట్టుకోలేదు. ఈ ఇయర్ మాకు ఏ ఫెస్టివల్స్ లేవు. సో అలా అని చెప్పేసి ఇంట్లో అయితే పూజ చేసుకున్నాము. అండ్ నేను ఇప్పుడు చూపిస్తుందంతా మా అపార్ట్మెంట్ కింద అండి. సో ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేశారు. అండ్ ఇది నా ఫస్ట్ ఫెస్టివల్ ఇక్కడ. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో నేను ఇదేంటంటే ముందు 2 days ముందు తీశాను. ఇక్కడ అంతా డెకోర్ అయితే ఇలా చేశారు. అండ్ నాకు తెలీదండి చాలా వరకు అపార్ట్మెంట్స్లో చేసుకుంటారో లేదో అని చెప్పేసి. అండ్ మాకు కూడా ఇది ఫస్ట్ టైం, కానీ చాలా బాగా అనిపించింది. ఏంటంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ డెకరేషన్ అండ్ పార్టిసిపేషన్, అంటే ఏ గొడవ లేకుండా డిసిప్లిన్ సిస్టంలో చాలా బాగా అనిపించింది. అండ్ డెకరేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. అండ్ వినాయకుడు కూడా ముందు రోజే తీసుకొచ్చారండి. అండ్ ప్యూర్గా మట్టి వినాయకుడిని మాత్రమే తీసుకొచ్చారు. సో అందరూ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి అక్కడ కడపకి ముగ్గు కానీ, అండ్ వినాయకుడికి కొంచెం ఐస్, లిప్స్, అవి ట్రంక్ ఉంటాయి కదా, అవన్నీ ఇయర్స్ అక్కడక్కడ డెకరేట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచారు. అండ్ సెకండ్ డే వచ్చేసి ఇంకొంచెం ఇక్కడ మూర్తులు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా పెట్టారు సెకండ్ డే. ఫస్ట్ డే మొత్తం డెకర్ అయిపోయింది. అండ్ సెకండ్ డే ఈ మూర్తులన్నీ పెట్టేశారు. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న లేడీస్ అందరూ వచ్చేసి అక్కడ వినాయకుడికి డెకరేట్ చేశారు. అండ్ అక్కడ గడప ఉంటుంది కదా, మెయిన్ థింగ్, సో అది కూడా డెకరేట్ చేశారు. అండ్ ఇది వచ్చేసి గంగాజలం లాగా ఉంటారు కదా, సో అలా అని చెప్పేసి ఆ ఐటమ్ అయితే ఇక్కడ ఉంది. అండ్ శివుడిది కూడా ఉందండి, చాలా బాగుంది. అంటే వాటర్ అది పైనుంచి శివుడికి హెడ్ నుంచి వస్తుంది కదా వాటర్, అలా వచ్చింది గంగాలాగా. అది చాలా బాగా అనిపించింది నాకు ఇక్కడ. నేను ఇదంతా మళ్ళీ డెకరేషన్ అయ్యాక మీకు చూపిస్తాను నేను ఇక్కడ. సో ఎలా ఉంది, ఎలా పార్టిసిపేట్ చేశారు, ఎలా పూజ జరిగింది అనేది నేను ఇక్కడ చూపిస్తాను. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అండ్ అంతకన్నా ముందు నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. సో ఇంకా వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టు అయితే పెయింటింగ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకున్నామండి. సో ఇక్కడ పెయింటింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. నేనైతే ఆ రోజు ఏం పార్టిసిపేట్ చేయలేదు, నాకు ఆ రోజు ఆఫీస్ ఉండింది ఈవినింగ్ టైంలో. సో నేనైతే చేయలేకపోయాను. బట్ చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించింది, బికాస్ ఇలాంటి వాటిల్లో మనం పార్టిసిపేట్ చేయాలి. యాక్చువల్లీ చాలా బాగా అనిపిస్తుంది, అందరూ కలిసి చేస్తారు కదా. సో అదనమాట. అండ్ ఇదే అండి నేను చెప్పిన శివుడు. అండ్ మళ్ళీ చూపిస్తాను నేను మళ్ళీ. అండ్ ఇక్కడ పెయింటింగ్ స్టార్ట్ చేశారు, కలర్స్ వేస్తున్నారు లైట్గా.
సో ఇక్కడ మేమైతే ఇంట్లో చిన్నగా చేసుకున్నాము. సో అది మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ. సో గడప నుంచే కదండి స్టార్ట్ ఏదైనా. లైక్ ఏంటంటే గడప, వంట గది అనేది లక్ష్మీదేవిగా ట్రీట్ చేస్తారు కాబట్టి మేమైతే ఫ్లవర్స్తో చిన్నగా డెకరేట్ చేసాము. అండ్ ఈశాన్య భాగం అంటారనుకుంటా, నాకు అంత గుర్తులేదు. సో ఆ ప్లేస్లో గోమాత అలా పెడతారు కదా, దేవుళ్ళని పెట్టుకోవచ్చు అని చెప్పేసి అక్కడ మా అత్తయ్య గారు అయితే గోమాతని పెట్టారు. అండ్ అక్కడ కూడా మేము దీపం అయితే ముట్టించేసాము. సో ఆ ప్లేస్ అదంతా నాకు కరెక్ట్గా గుర్తులేదు, ఏమైనా మిస్టేక్ చెప్పుంటే సారీ. అండ్ ఇక్కడ వచ్చేసి మా కృష్ణయ్య. సో కృష్ణయ్యని అలా డెకరేట్ అయితే చేసేసుకున్నాము. అండ్ ఇక్కడ కింద మాది ఇలాగే ఉంటుందండి, ఒక టేబుల్ లాగా ఉంటుంది, కబోర్డ్ లాగా. సో ఇక్కడ మేమైతే పూజ చేసుకున్నాము. అండ్ ఇక్కడ నా దగ్గర చాలా తక్కువ దేవుళ్ళు ఉన్నారండి. అండ్ ఇక్కడ చిన్నగా మీరు చూస్తున్నట్టయితే చిన్న ప్లేట్లో ఫస్ట్ స్టార్టింగ్ అక్కడ గణపతి ఉన్నాడు. అండ్ ఇక్కడ వేరే దేవుళ్ళు అందరూ ఉన్నారు. అండ్ చిన్న ప్లేట్లో ఇక్కడ గణపతి ఉన్నాడు. సో అలాగైతే మేము పూజ చేసుకున్నాము. అండ్ ఇక్కడ తులసీదేవి. సో ఏంటంటే మా బాల్కనీలో పెట్టుకున్నామండి తులసిని. సో కొంచెం స్పెషల్గా మేమైతే అలా ముగ్గేసి ఫ్లవర్స్ పెట్టి అలా డెకరేట్ చేసాము. అండ్ ఇక్కడ మా హస్బెండ్ ఊదు వేస్తారు కదా, సో అలా వేస్తే ఏంటంటే పాజిటివ్ వైబ్స్ అనేటివి ఉంటాయి, కొంచెం ఫెస్టివల్ ఫీలింగ్ అనేది వస్తుందని చెప్పేసి మేమైతే వేసుకున్నాము. అండ్ ఇక్కడ వంట కూడా అవుతుంది, రైస్ అండ్ సాంబార్ అయితే చేస్తున్నాము. సో చాలా బాగా అనిపించిందండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి, ఊదు అలా వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది ఇంట్లో.
సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా అయితే జరిగింది మాకు వినాయక చవితి రోజు. చాలా సందడిగా అనిపించింది, చాలా బాగా అనిపించింది అందరితో కలిసి. ఇది ఫస్ట్ టైం అండి మాకు కూడా, ఎప్పుడు ఇంట్లోనే చేసుకునే వాళ్ళము. సో ఇక్కడ వచ్చాక ఫస్ట్ టైం కాబట్టి సో అలా అయితే చాలా బాగా అనిపించింది. అండ్ మా అన్నయ్య కూడా చాలా ఎంజాయ్ చేశాడు, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇలా చేస్తే ఏంటంటే చాలా బాగుంటుందండి, లైక్ అందరూ కలిసి చేసుకోవడం అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మా అత్తయ్య అండ్ మా హస్బెండ్ ఇక్కడ, అండ్ మా కన్నయ్య అయితే ఆడుతూనే ఉన్నాడు, వాడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇలా అయితే నేను చిన్నగా మేమైతే ఇలా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఈ వినాయకుడు అండ్ ఇదంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియో. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ మరి ఒక వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.